తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సో అంటే రేవంత్ రెడ్డి ఈ 10 రోజుల పరిపాలన గురించి ఏం చెప్తారండి? ఇంకోవైపు ఏంటంటే రైతు బంధు ఫెయిల్ అయినారు, అలాగే రుణమాఫీ గురించి కూడా ఫెయిల్ అయినారు. ఉచిత బస్సు ద్వారా మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినారు, కానీ ఇటు విద్యార్థులు కానీ అబ్బాయిలు ప్రమాదకరంగా బస్సుల వెనకాల వేలాడుతూ వెళ్తున్నారు, అందులోనూ ఫెయిల్ అయినారని చెప్పేసి అటు బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న పరిస్థితి. నిజంగా రైతు బంధు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులకు అంత ఉలికిపాటు అక్కర్లేదు, ఎందుకంటే గవర్నమెంట్ వచ్చే 15 రోజులు కూడా కాలేదు. ఇంకా 7 నాడు ప్రమాణ స్వీకారం, ఇవాళ 20, కనీసం 15 రోజులు కూడా కాలేదు. తర్వాత ఒక 10 ఏళ్ళ పరిపాలన సాగించిన ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వానికి వాళ్ళ అధికార యంత్రాంగం కానీ ఈ అధికార యంత్రాంగం మీద అదుపు కానీ రావడానికి కొంత టైం పడుతుంది. అందుకోసం మొదట్లోనే వాళ్ళు వ్యూహాత్మకంగా పెద్ద ఎత్తున ఐఏఎస్ ఐపీఎస్లను ట్రాన్స్ఫర్ చేయడం, అది దాదాపు ఒక కులికి వస్తున్నది. ఈ ప్రతి డిపార్ట్మెంట్కు ఐఏఎస్ సెక్రటరీ ఎవరు ఉండాలి ఇంపార్టెంట్ పొజిషన్లలో, తర్వాత పోలీస్ దానిలో కూడా ఇంపార్టెంట్ పొజిషన్స్ లెవెల్ ఉండాలి. వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకొని కొంత మేరకు ఆ లెవెల్ వస్తున్నారు. అధికార యంత్రాంగం మీద ఇప్పుడిప్పుడే పట్టు వస్తున్నది ఒకటి. రెండోది రైతు బంధు అనేది వేయాలి. దీనిలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పాత సాఫ్ట్వేర్ ప్రకారం 5,000 రూపాయలు అందరు కూడా, అంటే ఎన్ని ఎకరాలు ఉన్నా, 100 ఎకరాలు ఉన్నా, 500 ఎకరాలు ఉన్నా, 1 ఎకరం ఉన్నా ఇవ్వాలి. అయితే మొన్న వీళ్ళ ఎలక్షన్లో వీళ్ళకు ప్రచారంలో జరిగింది ఏంటంటే, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చాలా విషయాలు చెప్పింది ఏంటంటే, మేము 10 ఎకరాల కన్నా ఎక్కువ వాళ్ళకి ఇవ్వము, ఎందుకంటే అంత పెద్ద మిగతా భూస్వాములకు అక్కర్లేదని చెప్పడం జరిగింది. అది దాదాపుగా ఇవాళ అంతర్గతంగా నడుస్తున్న చర్చలలో కూడా 10 ఎకరాలకు వాళ్ళు సీలింగ్ పెట్టే అవకాశం ఉంది. ఈ 10 ఎకరాలకు సీలింగ్ పెట్టిన తర్వాత ఇంకా ఎంత భూమి ఉన్న వాళ్ళు పైన ఉన్నారు, ఎంత భూమి ఉన్నది, రైతు బంధు 10 ఎకరాల లోపల పెడితే ఎంత అమౌంట్ అవుతుంది, ఈ 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకు తీసేస్తే ఎంత జరుగుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళు లెక్కలు చేసుకుంటారు, కులసంగా చర్చించుకుంటారు. దీనికి కూడా ఒక పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ తయారు కావాలి. ఈ రకరకాల ప్రజలు ఏమనుకుంటారంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకి కానీ, ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, మిగతా వాళ్ళకి కూడా వద్దు, అవసరం లేదు రైతు బంధు. కాబట్టి రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. కాబట్టి ఈ అభిప్రాయాలన్నిటిని కూడా క్రోడీకరించి ఒకవేళ కొత్త విధానం వాళ్ళు ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఆ కొత్త విధానంలో ప్రవేశపెట్టేటప్పుడు ఈ అన్ని వైపుల నుంచి వెళ్ళి వాళ్ళ సమాచారం తీసుకొని ఎటువంటి విధానం పెడితే అది అటు రైతులకు కానీ, కౌలు రైతులకు కానీ, వ్యవసాయ కూలీలకు కానీ బాగా లాభదాయకంగా ఉంటుంది, అసలు అవసరం లేని వాళ్ళకి ఇవ్వకపోతే నష్టమేం లేదు. కాబట్టి అవన్నీ కూడా అన్ని వైపులను చర్చించి వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి నా ఉద్దేశంలో ఈసారి ఏమనుకుంటానంటే పాత సాఫ్ట్వేర్ ప్రకారమే వాళ్ళు ఆ పాత డేటా ప్రకారమే వేయవచ్చు, కానీ వచ్చే దానికి మాత్రం వాళ్ళు ఇవన్నీ విధి విధానం రూపొందించుకొని వేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి అది ఫెయిల్ అయిందని చెప్పడానికి అది అక్కడ ఆస్కారం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు అంత తొందరపడే అవసరం లేదు. తర్వాత మీరు అన్నట్టు బస్సులలో వాళ్ళు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తాను, కర్ణాటకలో ఇచ్చినాం ఇక్కడ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పకుండా ఇవ్వలేదు. అది గత 5 నెలల నుంచి వెళ్ళి కూడా ప్రచారంలో పెట్టారు, పదే చెప్పడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకు ఎందుకు భయం అవుతున్నదంటే, దాంతో ఈ మహిళా లోకం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని కానీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ బాగా వాళ్ళు ఓన్ చేసుకుంటారని ఇష్టపడుతున్నారు. ఇది మంచి నిర్ణయం. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు బస్సు ఫ్రీ అనేది మాకు అవసరం లేదన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళకు డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మేము ఆర్టీసీ కానీ ప్రభుత్వాన్ని కానీ మేము ఎందుకు నష్టం చేయాలనుకుంటే అది వాళ్ళ ఇష్టం. కానీ ప్రభుత్వ విధానం ఏంటంటే వాళ్ళు పెట్టుకునేది ఏంటంటే, మేము మహిళలందరూ కూడా ఉచిత ప్రయాణం అని చెప్పారు. దాని ప్రకారం ఆ మాట ప్రకారం వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఇవాళ నేను ఒక ఆర్థికవేత్తగా ఈ వనరులను ఎట్లా మనం గరిష్టంగా వాడుకోవచ్చు అనే దానిలో ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల జరుగుతున్న ఒక పెద్ద లాభం ఏంటంటే, నేను 2-3 విషయాలు. ఒకటి, పెద్ద ఎత్తున అంతకుముందు ఈ ఆర్టీసీ బస్సులో ఆక్యుపెన్సీ రేట్ అంటారు, అంటే ఈ సీట్లు నిండే శక్తి దాదాపుగా ఒక 50 సీట్లు ఉంటే 30-40 సీట్ల కన్నా ఎక్కువ నిండపోయేది. 10-15 సీట్లు ఖాళీ ఉండేది. చాలాసార్లు ఓసారి బస్సులన్నీ కూడా 10 మందితోనే పోయేది, ఎంటీకి పోయేది. ఇప్పుడు ఏమవుతున్నది, ఉచిత ప్రయాణం వలన అదే కండక్టరు, అదే డ్రైవరు, అదే ఫ్యూయల్ అంటే అదే డీజిల్, అదే బస్సు, కానీ ఇవాళ ఒక 20 మంది పోయే బదులు 60-70 మంది పోతున్నారు. అంటే ఒక విధంగా దాని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దాని కెపాసిటీ, దాని యొక్క వినియోగం గరిష్ట స్థాయిలో ఉన్నది.
30-40 మంది నుంచి అదే బస్సు 70-80 మంది తీసుకుపోతుందంటే దాని కెపాసిటీ కానీ దాని ప్రయోజనం కానీ దాని ఉపయోగం కానీ రెట్టింపు అయినట్టు లెక్క. దాంతోపాటుగా రెండోది ఏమవుతుందంటే ఎక్కువ ఈ ప్రైవేట్ ప్రయాణాలలో కార్లలో రావడం కానీ మిగతా ప్రైవేట్ సాధనాలలో రాకుండా ఉండడంతో ఎక్కువ డీజిల్ వాడకం కానీ ట్రాఫిక్ కంజెషన్స్ కానీ పొల్యూషన్ కానీ తగ్గే అవకాశం ఉంటుంది. దీంట్లో ఒకటే అంశం ఏంటంటే ఒక ఛాలెంజ్ విషయం ఏంటంటే ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అంటే ఎక్కువ ఆటోలు అందరూ కూడా వాళ్ళు కూడా సామాన్య మానవులు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద చాలా మంది ఎక్కడ బతుకు తెరువు లేకుండా వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఒకటే ఒక ఛాలెంజ్ ఏంటంటే ఈ ఆటో వాళ్ళు కానీ లేకపోతే ఈ చిన్న వాళ్ళు ఎవరైతే ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ నమ్ముకొని ఉన్నారో వాళ్లకు దెబ్బ తినకుండా ఏ విధంగా చేయడానికి అవకాశం ఉంటుందన్న దాని మీద నిన్న పొన్నం ప్రభాకర్ గారు ఆటోలో వాళ్ళని ఒకటే స్పష్టంగా చెప్పింది ఏంటంటే మీరు రండి మాతో మాట్లాడండి, మీ సమస్యలు ఏంది మనం అందరి గురించి మాట్లాడుకుందాం, మీకు ఏ విధంగా మేము మీకు సాయం చేయడానికి అవకాశం ఉన్నది, ఒకవేళ మీకు దెబ్బతింటే ఆర్థికంగా మేము ఎటువంటి చర్యలు చేపట్టాలి రమ్మని చెప్పడం జరిగింది, డిస్కషన్ చేయడం అని చెప్పి. తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళు ఏదో అది మన బీఆర్ఎస్ వాళ్ళు పోస్టింగ్ పెట్టినట్టుగా బస్సులలో ఎక్కడ కూడా వేలవాడిపోయినట్టు ఎక్కడ కూడా మనకి ఎక్కడ కూడా రాలేదు. మామూలుగా ఒకప్పుడు ఆర్టీసీ బస్సులలో కూడా ఇవి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ లేనప్పుడు కూడా బస్సులలో బాగానే పోయేది, ఎక్కడ వేలాడబడి కింద పడలేదు, ఏం జరగలేదు. కేవలం బీఆర్ఎస్ వాళ్ళకు ఏమవుతుందంటే ఒక విధమైన భయం మొదలైంది. ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణం వల్ల ఈ స్త్రీలందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే రాబోయే ఎన్నికల్లో మాకు నష్టం అవుతుంది. కాబట్టి ఏదో విధంగా దీని అయితే ఏదైతే ఇది ఉన్నదో ఈ పథకాన్ని విఫలం చేయాలి, దీని మీద కొంత అనుమానాలు రేకెత్తించాలన్న ప్రయత్నాలు ఉన్నారు కానీ దీనిలో వాస్తవం ఏం లేదు.